గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. హిందూపురం ఈఎస్ఐ ఆసుపత్రి నందు డాక్టర్లను నియమించాలి. ఏఐటీయూసీ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణంలోని ఈఎస్ఐ కార్యాలయం వద్ద ఈఎస్ఐ వైద్యశాల నందు వైద్యులను నియమించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఈఎస్ఐ ఆఫీసర్కి ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మరియు జిల్లా కోశాధికారి డి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు సిఏ రవికుమార్ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ హిందూపురం తాలూకా కార్యదర్శి మారుతిరెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, నౌషద్, సహాయ కార్యదర్శి శివప్ప, జియా తదితరులు పాల్గొన్నారు. హిందూపురం కొట్టూరు ఈఎస్ఐ హాస్పిటల్ నందు డాక్టర్లను వెంటనే నియమించాలి. హిందూపూర్ కొట్టూరు ఈఎస్ఐ హాస్పిటల్ నందు డాక్టర్లను వెంటనే పని వేళలు మందులు సక్రమంగా సరఫరా, ఈఎస్ఐ హాస్పిటల్ కి మందులు సక్రమంగా సరఫరా, ఈఎస్ఐ హాస్పిటల్ కి సొంత భవనాన్ని నిర్మించాలి. ఈఎస్ఐ హాస్పిటల్ కి సొంత భవనాన్ని హిందూపురంలో ఈఎస్ఐ హాస్పిటల్ కి సొంత భవనాన్ని హిందూపూర్ ఈఎస్ఐ హాస్పిటల్లో డాక్టర్ల కొరత తీర్చాలి. డాక్టర్ల కొరత. ఈ రోజు ఏదైతే హిందూపురం ఈఎస్ఐ కార్యాలయం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే హిందూపురం ఈఎస్ఐ హాస్పిటల్ నందు మందుల సరఫరా సక్రమంగా లేదు. అలాగే 40,000 మంది కార్మికులు ఇక్కడ ఈఎస్ఐ అనేది చెల్లిస్తున్నారు. ఈ ప్రాంతంలో హిందూపూర్, కొట్నూరు 2 హాస్పిటల్స్ ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నాయి, కానీ హాస్పిటల్లో స్టాఫ్ లేక అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే డాక్టర్ల కొరత, మందుల కొరత వేధిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడున్నటువంటి వారికి ఏదైతే ఇక్కడున్న ఈఎస్ఐ ఏదైతే ఆఫీసర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కారం చేయాలని, లేని పక్షంలో దశల వారీగా ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఈఎస్ఐ ఫైనల్ చేసినటువంటిది మేము ఏదైతే ఈ ప్రాంతంలో 40,000 మంది కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ సరిగ్గా సౌకర్యాలు లేక, డాక్టర్లు లేక, మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మాకు కార్మికులంతా ఏమన్నా ఇట్లా ఈఎస్ఐ హాస్పిటల్లో సౌకర్యాలు లేవు, డాక్టర్లు లేరు, ఈ సమస్యలన్నీ ఉన్నాయి. క్లీనింగ్ కూడా లేదు సరిగ్గా, హాస్పిటల్ అపరిశుభ్రంగా ఉంది అని చెప్పి చెప్తున్నాను. వెంటనే మీరు ఉన్నతాధికారి మీ ఏదైతే హైయర్ ఆఫీసర్లకు తెలియజేసి సమస్యలని పరిష్కారం చేయాలని మేము ఏఐటీసీ కార్మిక సంఘం తరఫున కోరుతున్నాం. చెప్పండి. వెంటనే మా తిరుపతి కార్యాలయానికి మా పై అధికారులు తెలిపి దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా. కార్మికులు ఎలాంటి సౌకర్యం అంటే ఇక్కడైతే మన దగ్గర ఎవరైతే లీవ్ పెట్టుకుంటారో, పెన్షనర్స్ ఉన్నారో, లేకుంటే రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సౌకర్యాలను కల్పిస్తున్నాం ఇక్కడ. అయితే మన ఆఫీస్లో సంబంధించిన అయితే బెనిఫిట్స్, సిక్నెస్ బెనిఫిట్ కానీ, ఈఎస్బి కానీ, మెటర్నిటీ బెనిఫిట్ కానీ, ఫిండల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇప్పుడు ఎక్కడైతే ఫ్యాక్టరీలో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి వచ్చే లాభాలు ఏదైతే ఉన్నాయో, యాక్సిడెంట్ సంబంధించిన లాభాలు అంటే గాయమైన వాళ్ళకి పెన్షన్, లైఫ్ లాంగ్ పెన్షన్, చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఇండిపెండెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లబ్ధి ఒరిజినల్ కూడా వెంటనే కూడా వాళ్ళకి లబ్ధి ఏంటంటే చేస్తున్నాం మన ఆఫీస్ నుంచి. అయితే మీరు ఇచ్చినదైతే డాక్టర్కి సంబంధించింది మెడిసిన్స్ కానీ, క్లీనింగ్ కానీ, అక్కడ ఉన్న స్టాఫ్ కొరత కానీ మా ఆఫీస్ పరిధిలోకి రాదు. కాబట్టి మీరు ఇచ్చిన కాగితాన్ని మా తిరుపతి వాళ్ళకి, మా హెడ్ ఆఫీసర్ వాళ్ళకి పంపించి దీనికి చర్య తీసుకోవాల్సిందిగా నేను తెలుపుతాను.